హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మనీ వండర్స్. ఈరోజు మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్ అండ్ నట్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నా అండి. చూడండి, ముందుగా మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలి. బాదం, జీడిపప్పు, వాల్నట్స్. ఈ 3 కాకుండా మీరు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేయొచ్చు. అంటే చిన్నపిల్లలకి 6 మంత్స్ నుంచి మన సాలిడ్స్ అలవాటు చేస్తాం కాబట్టి 6 to 8 మంత్స్ వరకు కొంచెం పిల్లలు కొంతమంది తినగలుగుతారు, కొంతమంది తినకపోవచ్చు. సో 8 మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి ఈ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసి పిల్లలకి ఫీడ్ చేయొచ్చు అండి. ఎవ్రీడే మనం ఒక స్పూన్ వాళ్ళకి ఫీడ్ చేసినట్లయితే వాళ్ళకి మంచి బ్రెయిన్ షార్ప్ అవుతుంది అండ్ వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ అనేది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ప్రెగ్నెంట్ లేడీస్ వాల్నట్స్ తీసుకున్నట్లయితే చాలా మంచిదండి హెల్త్కి. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి 100% ముఖ్య పాత్ర వహిస్తాయండి వాల్నట్స్ అనేవి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని మనం తీసుకున్న ఆల్మండ్స్ని యాడ్ చేసుకోవాలి. 3 to 5 minutes రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఆల్మండ్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయితే చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయితే కొంచెం ఒక్కొక్కటి ఏంటంటే పగులుతుంది. సో ఈ టైంలో మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత జీడిపప్పు అదేవిధంగా వాల్నట్స్ని కూడా ఇలాగే రోస్ట్ చేసుకోవాలండి. మీరు ఇందులో కొద్దిగా ఒక 2-3 కుంకుమ పువ్వు రేకులను యాడ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల బాగా కలర్ వస్తారు అలాంటివి అయితే నేను చెప్పను, కానీ మంచి నిద్ర అయితే వస్తుంది. సో హెల్త్ కూడా చాలా మంచిదండి కుంకుమ పువ్వు బేబీస్కి. ఇలా రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని క్రష్ చేసుకోవాలండి. డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో వేస్తే మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒకసారి అంతా ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసి చపాతీ కర్రతో కానీ దేనితోనైనా మనం ఇలా క్రష్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మిక్సీ జార్లో యాడ్ చేసినప్పుడు మనకి మెత్తగా పేస్ట్గా అవ్వకుండా ఉంటుంది. ఇలా క్రష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి మనం గ్రైండ్ చేస్తే ఏంటంటే మనకి మెత్తగా పేస్ట్లా అయిపోద్ది. అలా కాకుండా కొంచెం స్ట్రోక్స్ ఇస్తూ గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా పౌడర్లా ఉంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది బేబీస్కి ఫీడ్ చేయడానికి. ఈ ఫుడ్ అనేది కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళు తినే ఫుడ్లో అండ్ మిల్క్లో కూడా యాడ్ చేసి మనం ఇవ్వచ్చండి. చూడండి, వెరీ హెల్తీ డ్రై ఫ్రూట్స్ నట్ పౌడర్ రెడీ అయిపోయింది. ఈ నట్ పౌడర్ అనేది 8 కంటైనర్లో యాడ్ చేసుకుని ఒక 20 days వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ చాలామందికి ప్రమోట్ చేస్తుందండి. మన ఛానల్లో బేబీస్కి సంబంధించిన అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే చేయబోతున్నాను. దానికోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.